నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో నిన్న మేడారంకి వెళ్ళినటువంటి కల్వకుంట్ల కవిత మేడారంలో 250 కోట్ల నిధులు వచ్చినా కూడా కనీసం డెవలప్మెంట్ కనిపించట్లేదు, నిధులన్నీ కూడా వృధా అయినాయి, మంత్రుల మధ్యలో గొడవలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి అభివృద్ధి కనిపించట్లేదు, ఇట్లాంటి చాలా వ్యాఖ్యలు చేశారు. సో దీనికి రియాక్షన్గా మనతో మాట్లాడడానికి కల్వ సుజాత ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ముందు ఏం చెప్తారు కల్వకుంట్ల కవిత గారి గురించి, మీరు ఏం చెప్తారు? కవిత పొలిటికల్గా వచ్చింది, ఎవరు వద్దని లేదు, రావచ్చు. భారతదేశం స్వతంత్ర భారతదేశము, ప్రజాస్వామ్యం ఉంది, ఎవరికైనా ఏ పని చేసుకోవడానికి ఇక్కడ అభ్యంతరాలు లేవు. ముఖ్యంగా పొలిటికల్ లీడర్లకు అసలు అభ్యంతరాలు ఉండవు, ఎన్ని పార్టీలైనా పెట్టవచ్చు. రోజుకోసారికి జైలుకు పోయొచ్చిన వాళ్ళు కూడా పార్టీలు పెట్టుకుంటున్నారు, రాజకీయ నాయకులు అంటున్నారు, పెద్ద పెద్ద హోదాలు చెప్పుకుంటారు, నేనే సీఎం అని చెప్పుకుంటారు. పర్వాలేదు, నేను దానికి ఎదగడానికో చేసుకోవడానికో మేము ఆటంకం కలగలేదు. మీ నాయన ధర్నా చౌక్ ఎత్తేస్తే కూడా అదే ధర్నా చౌక్లో మేము వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన ధర్నా చౌక్ని అదే ధర్నా చౌక్లో కూర్చొని నువ్వు ధర్నా చేసినావు. ఎందుకంటే ఇదే మేము నిదర్శనం. మీ నాయన ఎత్తేసిన ధర్నా చౌక్కి మేము రిలీజ్ చేసినాం, నువ్వు పోయి ఆడ మా మీదే ధర్నా చేసినావు. కాదన్నికి లేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాం, నీకు అన్ని స్వేచ్ఛ ఇచ్చినాం మేము. మీ నాయన నిర్బంధం పెట్టినట్లా మేము పెట్టలేదు, ఎక్కడికక్కడ అరెస్టులు చేయలేదు, ఎక్కడికక్కడ ఇండ్లల్లో తీసుకొని పోయి బందీల్ని చేయలేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కల్వకుంట్ల కవిత, మీ నాయన నువ్వే చెప్పుకుంటున్నావు. ప్రతి చోట వచ్చి మా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదేంది అదేంది, ఇంతమంది అవినీతి పాలు, వీళ్ళు దయ్యాలు, వీళ్ళు భూతాలు అని ఆమెనే చెప్తున్నది. బయటికి వచ్చి రోజు చెప్తుంది, ఇప్పుడేంది ఎప్పటి నుంచో చెప్తుంది. ఆమెకి ఎప్పుడైతే అక్కడ లావాదేవీలు పంపకాలలో లావాదేవీలలో తేడా వచ్చిందో అప్పటి నుంచి వచ్చి వాళ్ళ కుటుంబం మీద బయట వచ్చి చెప్తుంది. ఈ సమస్యలు ప్రజా సమస్యలు కావే, ఈ సమస్యలు కుటుంబ సమస్యలు. కుటుంబ సమస్యలను వచ్చి బయట చెప్పింది, అవినీతిల గురించి వచ్చి బయట చెప్పింది. కానీ అదే పార్టీలో ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్నప్పుడు ఏ ఒక మాట మాట్లాడలేదు. ఏ బంగారం దుకాళ్ళకు పోయినా ఆ బంగారం నింపుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఏం చేసినా స్కాములు. కవిత అనేది ఒక సెస్ సపరేట్ వసూలు అవుతుండే. ఇది మా ప్రభుత్వంలో సెస్సులు వసూలు చేసేటోళ్ళు లేరు, మా ప్రభుత్వంలో ఇట్లా జ్యువెలరీ షాప్ల మీద పడేటోళ్ళు లేరు, మా ప్రభుత్వంలో ఇట్లా మోనోపోలి మేము చెప్పినట్లే వినాలే, మోనార్క్ని నేను ఎవ్వరు చెప్తే వాళ్ళు సిట్ అంటే సిట్టు, బయట అంటే బయట, సిట్ అంటే సిట్టు అన్నట్లు మా ప్రభుత్వంలో లేదు. నీకు తెలుసుకోవాల్సింది ఒక విషయం ఏమవుతుందో, మీ నాయన చెయ్యని మంచి పనులు మేము చేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి అని బట్టగాల్సి మీదేసి బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే మాత్రం వీడు ఎవరు చూస్తూ ఊరుకోరు. మీ నాయన హయాంలో జాతీయ హోదా కలిగించడానికి కనీసం ప్రయత్నం చేయలేదు సమ్మక్క సారక్క. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు సీతక్క ట్రైబల్ మినిస్టర్గా ఉండి సీతక్క పోరాటము, రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీతక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్రానికి ఒక ట్రైబల్ మనిషి ఈరోజు మన రాష్ట్రంలో ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ఏది అని అంటే సమ్మక్క సారక్. దానికి కనీసం మీరు 12 మంది ఎంపీలుగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా కేంద్రంతో కొట్లాడలేదు, దీనికి జాతీయ హోదా కలిగించమని మాట్లాడలేదు. మేము ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఎట్లాగో అమ్మ అడక తినేది పెట్టనీయదని మాకు అర్థమైపోయి జాతీయ హోదా కోసం మేము 2 సార్లు అడిగినాం. మేము వచ్చినాక, మేము అధికారంలోకి వచ్చినాక రెండో జాతర ఇది. రెండో జాతరలో రెండోసారి అడిగినాం మేము అధికారిక హోదా కలిపేయండి అని. వాళ్ళు కలిపియ్యరు, వాళ్ళు నిధులు ఇయ్యరు, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కదా జాతీయ హోదా కాబట్టి ఇయ్యరు. కానీ మేము ఈరోజు నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా ఈరోజు సమ్మక్క సారక్క జాతరకి కోట్లాది మంది, ప్రపంచంలో ఏ జాతరకి ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది రారు, అక్కడికి లక్షల కోట్ల మందికి ఏర్పాట్లు చూసుకుంటూ ఉట్టి ఏర్పాట్లకే ఈ జాతరకే మీరు 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు మేము డెవలప్మెంట్తో పాటు అక్కడ జరిగేటటువంటి పూర్తి జాతర పర్యవేక్షణకి మేము 250 కోట్లు ఇచ్చింటాం. ఆ 250 కోట్లలో పూర్తిగా ఇంకా అయ్యేది ఉంది, అందులో పూర్తిగా మెరుగులు దిద్దలేదు, ఇంకా దిద్దేది ఉంది. అయినా మా ప్రభుత్వము చొరవ తీసుకొని ఈరోజు రేవంత్ అన్న ఒక మాట అన్నాడు మొన్న మేడారంలో, నేను ఉన్నా లేకున్నా నేను చేసినటువంటి ఈ చరిత్రని ప్రపంచంలో ఎప్పటికీ చరిత్రగా మిగిలాలి అని, నిలిచిపోవాలని, ఇది ఒక మంచి కార్యం చేయడానికి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశము, దాన్ని నేను ఈరోజు నిర్వర్తించిన దాన్ని ఎప్పుడు జీవితకాలం కాదు, ఇంకా ఎన్ని జనరేషన్లు అయినా ఉండిపోయేటట్టుగా నేను అక్కడి నుంచే మొదటిగా మొదలుపెట్టినటువంటి నా ప్రయాణము పిసిసి అధ్యక్షుడిగా మొదటిగా అక్కడి నుంచి మొదలుపెట్టిండు. ఆ ట్రైబల్స్తోనే మొదలుపెట్టినటువంటి ఈ చరిత్రని మంచిగా చేయాలి అని
కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి గారు ముందరికి వచ్చి దానికి మీ అధికారం 10 ఏళ్ళు ఉన్నా దానికి రూపాయి శాంక్షన్ చేయలేదు, ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఆ చెట్టు కింద ఉన్న సమ్మక్క సారక్కలు కోట్ల మంది దర్శనం చేసుకొని పోయినా కనీస ఏర్పాట్లు లేకుండే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ల నుంచి పూర్తి దృష్టిని ఆ జాతర కోసం పెడుతూ ఉంటే మా మీద మీ ఏడుపులు ఏంది? ఫ్రీ బస్సులు ఇచ్చినాం, మీరు ఇచ్చిండ్రా ఏమన్నా ఒకటన్నా? ఈరోజు ఇంకా అధికంగా బస్సులు కేటాయించినాం అక్కడికి, ఇన్నే చేసినాము. బస్సులనే ఇవ్వడం కాకుండా అక్కడ వచ్చిన వాళ్ళకి 1000 మంది 100 ఫీట్ రోడ్ చేసి 1000 మంది ఒకటేసారి అంటే ఎక్కడ కూడా నిబంధనలు లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా కన్స్ట్రక్షన్ కూడా అదే విధంగా చేసి ఈరోజు ఒక చరిత్రలో నిలబడిన రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వము సీతక్క గారిని చూసి ఓర్వజాలక ఇవన్నీ మాటలు మాట్లాడింది. ఇంకా డెవలప్ ఎన్నైనా చేసి చూపిస్తాం మేము. అసలు డెవలప్మెంటే కనిపిస్తలేదు అక్కడ. నేను ఈ మంత్రుల మధ్యలో కొట్లాట కనిపిస్తుంది. కళ్ళకి వెనకటి కాలంలో ఎవరో మండోదరి, ఎవరామే మండోదరేనా, మండోదరి కళ్ళకు గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొని పోయినట్టు ఈమె గంతలు కట్టుకొని పోయిందేమో, నాకైతే తెలియదు. మరి ఆమె కళ్ళు పెట్టుకొని పోయిందా కళ్ళు లేకుండా పోయిందా నాది. పోయిన వాళ్ళందరూ యూట్యూబ్లలో సొంతంగా ఏ రాజకీయానికి సంబంధం లేదు, ఏ నాయకులతో సంబంధం లేని వాళ్ళు కూడా యూట్యూబ్లలో చాలా మంచిగా జరిగింది దర్శనము, మాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు, మంచి ఏర్పాట్లు చేసిండ్రు. ఇప్పుడు జరిగినటువంటిది కన్స్ట్రక్షన్ ఏదైతుందో చరిత్రలో నిలిచిపోయేటట్టు రాతి కట్టడము, రాతితో శిల్పాలతో చేయించినటువంటి కట్టడాలు ఏర్పాట్లు చేసిండ్రు అని వాళ్ళు నేనైతే పోలేదు నిజంగా చెప్తున్నా. ఈ జనాలలో ఎక్కువ జనాలల్లో నాకు కూడా భయం మళ్ళీ తోపులాట అని, అందుకే భయం ఉండే నేను పోలేదు. తర్వాత పోతాను నేను ఇది అయిపోయినాక. ఇప్పుడు వేరే దేశాల నుంచి కూడా ట్రైబల్స్ని తీసుకొచ్చి చాలా ఘనంగా మేడారంలో సీతక్క గారు వాళ్ళని ఆహ్వానించి తీసుకొచ్చి నడిపిస్తా ఉన్నారు. అవును, కానీ మరి డెవలప్మెంట్ ఏం జరగలేదు అని చెప్పి అనడానికి నేను అదే చెప్పిన, కళ్ళు కబోదులు ఎత్తుకపోయినాయి, తండ్రి బావ అన్నలాగా ఇంకో అన్నలాగా ఆమె కళ్ళు కబోదులు ఎత్తుకపోయినట్టున్నాయి. లైమ్ లైట్లో నిలబడాలంటే కవితకు చాలా ఇష్టం, మీడియా ముంగలు నిలబడాలి, స్టార్ రేటింగ్ ఎంత పెరిగిందని చూసుకొని ఫేమ్లో ఉండాలని ఆమెకి ఇష్టం. కాబట్టి సమ్మక్క సారక్క దగ్గర పోయేసి వచ్చినాక ఏర్పాట్లు బాగున్నాయంటే 1 నిమిషంతో ముగిసిపోతుంది అది. ఈ విధంగా నెగిటివిటీ ప్రచారం చేస్తే మీలాంటి వాళ్ళు వచ్చి మాకు అడుగుతారు, బాగుందంటే అడగరు కదా మీరు. ఇట్లా ఏదన్నా తప్పు ఉందంటే నేను అట్లా అన్నది మేడం, మీ ప్రభుత్వం మోసం చేస్తుందా, అబద్ధాలు చెప్పిందా, డెవలప్మెంట్ అని చెప్తున్నారా, నీకు ఒక అవకాశం దొరికింది. మేము ఎందుకు వచ్చినామంటే కవిత వెనకాల ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఈ కొన్ని పత్రికలకు రేవంత్ రెడ్డి తన సొంత డబ్బులతో ఇచ్చి కూడా యాడ్స్ వేపిస్తూ ఉన్నాడు అని చెప్పి ఒక పక్క వార్త వస్తూ ఉంటాయి. కానీ ఈమె ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా లేదు, అవినీతి పాల్పడుతూ ఉంది. యాడ్స్ వేయించిన వాళ్ళకు స్క్రీన్ షాట్ తీసి పంపించమని ఎవరు పేమెంట్ చేసిండ్రు అది. ఇప్పుడు ఆధారాలు లేని మాటలు, గాలి మాటలు 100 మాట్లాడవచ్చు, అవసరం ఉన్న మాటలు, వాస్తవాలు, ఎవిడెన్స్ ఉన్న మాటలు ఒక్క మాట మాట్లాడి చూపిస్తాయి. పైగా ఈ 100 మాటలకు అర్థాలే వేరుంటాయి. నోరుంది, నాలుకకు నరం లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవచ్చు. ఆ నరం లేని నాలుకకు జవాబులు చెప్పాలంటే మా తరం కాదులే. రేవంత్ రెడ్డి ఆమెకు ప్రత్యేకంగా ఏమంటారు స్పాన్సర్షిప్ చేయాల్సినంత అవసరమూ లేదు. మా దగ్గర చాలామంది ఉన్నాం, మేము బాధపడతాం. మళ్ళీ ఇవన్నీ చెప్పిర్రటే, ఆయన చెల్లెళ్ళం మేము చాలామంది ఉన్నాం. మాకందరికీ రేవంత్ అన్ననే అండ, మా పార్టీనే అండ, మా ప్రభుత్వమే అండ మాకు. మరి మాకందరికి చేస్తాడు మా రేవంత్ అన్న, కానీ మీకెందుకు చేస్తాడు? సో ఏం చెప్తారు ఫైనల్గా, ఏం చెప్తారు మరి కవిత గురించి? ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఫ్రీ బస్సు గురించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి కావచ్చు, ఇప్పుడు మొన్న సమ్మక్క గురించి కావచ్చు ఆరోపణలు పెట్టాలనుకుంటుంది. ఏం తీసుకొని పోవాలి? ఒకటి ఏదన్నా ఒక ఎజెండా తీసుకొని పోవాలి కదా. వాళ్ళ తండ్రి చేసిన ఎజెండా ఒకటి ముంగలు పెట్టుకుంటున్నది. ప్రభుత్వం మీద ఏదన్నా ఒకటి మాట్లాడాలి కదా, బురద జల్తే. అయితేనే ఆమె లైమ్ లైట్లో నిలబడితే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని అది ఆమె ప్రయత్నం చేస్తుంది. బట్ నేను మహిళగా నేను ఆమెని ఎంకరేజ్ చేస్తాను తప్పించి రాజకీయంగా మట్టుకు ఆమె తప్పు మాట్లాడితే ఎక్కడ ఊరుకోము. ఆమె ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ అందుకు 100 రెట్లు మేము తిట్టడానికి మేము రెడీగా ఉన్నాము, విమర్శించడానికి రెడీగా ఉన్నాము. ఎవరు మాకు వాతలు పెట్టాలని చూస్తే వాళ్ళకి మేము తోలు తీస్తాం, అదొకటైతే గ్యారెంటీ. కవిత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయంగా అంటే తన పార్టీ నుండి, ఆ బ్లాక్ పార్టీ నుండి ముందుకొచ్చి అభ్యర్థులను కూడా ప్రకటించబోతా ఉంది. రాజకీయంగా కవిత రాజకీయంగా ఎలా ఉండబోతుంది అంటే మీ సొంత అభిప్రాయం చెప్తారు. చెప్పు 12 రోజులు ఉంది ఎలక్షన్, 10 రోజులు ఉంది. ఆ 10 రోజులలో ఆమె ప్రభావితం ఎంత చేస్తుందో రిజల్ట్ వచ్చినాక చూసి తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందో తర్వాత అడుగు నేను చెప్తాము. ఇది ఎన్ని రోజులు పడుతుంది? నేనేమి వద్దన్నాను. ఎవరైనా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, 10 ఏళ్ల వరకు మేము ఎక్కడ పోము, మేము అధికారంలోనే ఉంటాము. 2037 వరకు మేమే అధికారం, 38 వరకు మేమే అధికారంలో ఉంటాము. అప్పుడు దాని తర్వాత ఆమె ఏమైనా
చేసే నిర్ణయాలు తీసుకుంటే అప్పటికి ముంగలికి భవిష్యత్తుకి ఏమైనా పనికొస్తాయేమో ఆమె చేసుకోమని ఎవరికి వద్దనేది లేదు. షర్మిలను కూడా చూసినాం ఇక్కడ, షర్మిలను కూడా చూసినాం ఇక్కడ. నేను ఒక్క మాటలో చెప్తున్నా, గింజ గింజ ఉడికిందా అని చూడాల్సిన అవసరం లేదు. మస్తు వస్తుంటారు. కాంగ్రెస్ అనేది సముద్రం, సముద్రం పక్కన అలలు వస్తుంటాయి పోతుంటాయి. ఇవన్నీ కాలగర్భంలో కలిసే అలలు ఇవన్నీ. కానీ సముద్రుడు అట్లనే ఉంటాడు. ఇది కాంగ్రెస్ అనేది సముద్రం. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. వేల పార్టీలని చూసినాం, లక్షల మందిని చూసినాం, రాజకీయం చూసినాం, మంచి చూసినాం, చెడు చూసినాం. ఇవన్నీ మాకు అలవాటు అయిపోయింది. ఎదిగితే ఉబ్బిపోయేది లేదు, తరిగితే బాధపడి కృషించేది పోయేది లేదు. మాకు ఏదైనా ఒక్కటే. మేము ఇన్నేళ్ళు భవిష్యత్తు చూసినాము. 55 ఏళ్ళు దేశాన్ని పరిపాలించడం, ఇంకో 5 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాం. మా భవిష్యత్తులో తెలంగాణలో 65 సంవత్సరాలు, అంటే నా రాజకీయంలో 65 సంవత్సరాలు ముందు, తర్వాత ఎన్నేళ్ళు ఉంటామో తెలీదు. 65 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి 55 పరిపాలించింది. రాబోయే 10 ఏళ్ళు కూడా ఇవి, ఈ 5 ఏళ్ళు వచ్చే 5 ఏళ్ళు మేమే ఉంటాము. కాబట్టి 65 ఏళ్ల మా పరిపాలన ఇంకా 100 ఏళ్లకు ఆదర్శంగా ఉంటుంది తప్పించి ఇంకోటి లేదు. వాళ్ళ గురించి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి మాకన్నా ఎక్కువ వాళ్ళని అడగని వాళ్ళు చెప్తారు. సో రైట్, ఇది ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక సముద్రం లాంటిది. దాంట్లో ఈ ఎవరైతే ఉన్నారో కొత్త కొత్త పార్టీలు, లక్షల మందిని చూసాం, లక్షల పార్టీలను చూసాం. వాళ్ళు చిన్న పిల్లల లాంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అనేది కూడా పెద్ద సముద్రం లాంటిది. దానికి ఎట్లాంటి ప్రమాదం కూడా ఉండదు వీళ్ళ వల్ల అని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఇంకొక విషయం కూడా మనతో చెప్పారు. ఏదైతే వీళ్ళు కవిత, అలాగే ఇంకెవరైనా అవ్వచ్చు, వివిధ పార్టీల వాళ్ళు వచ్చే ఎన్నికలకి కేవలం 12 రోజులే ఉంది కదా, 12 రోజులు అయ్యాక చూద్దాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని కూడా మనకు చెప్తా ఉన్నారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.